అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ గట్టు ఫుడ్స్. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. సో అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఎప్పుడు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే బిర్యానీ కాకుండా ఇలా మ్యాంగో పికిల్తో ఆవకాయ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కంటే కూడా ఈ ఆవకాయ బిర్యానీ అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. సో ఇప్పుడు మనం ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని 30 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే మనం రైస్ని మెజర్ చేసుకొని తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసెస్ వాటర్ని మెజర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో మనం రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు బౌల్ అనేది కాస్త పెద్దదిగా ఉండేలా చూసుకోండి. సో ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా షాజీరాని యాడ్ చేయాలి. ఇలా షాజీరా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 4 లవంగాలు, 1 ఇంచు చెక్కని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే 1 ఇలాచీ, అలాగే 1 స్టార్ ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను ఎక్కువగా మసాలాలు యాడ్ చేయడం లేదు, ఎందుకంటే మనకు ఆవకాయ బిర్యానీలో ఆవకాయ ఫ్లేవర్ తెలియడం కోసం మసాలాలు కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్ కోసం 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఒక బాయిలింగ్ వచ్చేటంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దీంట్లో మనం ఈ వాటర్ బాయిల్ అవ్వడానికి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. సో ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న రైస్ని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని ఓన్లీ రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనం నానబెట్టుకున్న రైస్ని మొత్తాన్ని ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఈ రైస్ కుక్ అయ్యేలోగా మనం మిగిలిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. సో ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఎగ్స్ యూస్ చేస్తున్నాను. సో ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. దీనివల్ల మన మసాలా ఫ్లేవర్ అనేది ఎగ్ లోపల దాకా వెళ్ళి టేస్టీగా ఉంటుంది. సో ఈ రకంగా అన్ని ఎగ్స్ని కూడా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. సో అలాగే చాప్ చేసుకున్న టొమాటోస్, మీడియం సైజ్ టొమాటోస్ 4 తీసుకోవాలి. అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. సో మన ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మ్యాంగో పికిల్. సో ఈ మ్యాంగో పికిల్లో పైన ఉండే ఆయిల్ గ్రేవీ అంతా ఉంటుంది కదా, సో ఆ గ్రేవీని అంతా కూడా ఒక 1/2 కప్ దాకా మనం సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నది చిన్న ముక్కల పచ్చడి కాబట్టి నాకు కొన్ని ముక్కలు కూడా వచ్చాయి. సో ఇలా ఒక 1/2 కప్ దాకా పికిల్ని కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టాలి. సో ఈలోగా మన రైస్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇలా ఆల్మోస్ట్ 80% దాకా రైస్ కుక్ అయ్యేటంత వరకు కుక్ చేసుకోవాలి. మనం చికెన్ బిర్యానీ కంటే కూడా కాస్త ఎక్కువగా రైస్ కుక్ అయ్యేటట్లు చూసుకోండి. సో ఇప్పుడు ఎక్సెస్ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసుకొని మనం ఈ రైస్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/2 కప్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ షాజీరాని యాడ్ చేయాలి. అలాగే మిగిలిన మసాలాలు 2 లవంగాలను కూడా యాడ్ చేయాలి. అలాగే 1 ఇలాచీ, అలాగే ఒక 1/2 ఇంచ్ అంత దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా మొత్తం యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మరి బ్రౌన్ కలర్లోకి వచ్చేటంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదు. సో ఈ మనం యాడ్ చేసిన ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్గా అయ్యేటంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో 3 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేయాలి.
ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యేటంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసిపోయేదాకా బాగా కలిపేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో చాప్ చేసుకున్న పచ్చిమిర్చి 5 పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోవాలి. సో ఇలా పచ్చిమిర్చీలు కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. సో ఈ టొమాటోస్ని కూడా మొత్తం యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలిసిపోయేటట్లు బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ తొందరగా ఉడికిపోవడానికి 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఉడికేటంత వరకు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకునే లోపు మనం దీన్ని మసాలా పేస్ట్ కోసం ఒక బౌల్లోకి 3 టీ స్పూన్స్ దాకా కర్డ్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా 3 టీ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్స్ కారం, అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసిన కారం ఈ మసాలాలు మొత్తం పెరుగులో కలిసిపోయేదాకా బాగా కలిపేసుకోవాలి. మీరు డైరెక్ట్గా పెరుగు అనేది కర్రీలో యాడ్ చేసినట్లయితే అంతగా కలిసిపోదు. సో ఇలా మసాలాతో మొత్తం అంతా పెరుగును కలిపేసుకొని యాడ్ చేసేసుకుంటే తొందరగా కలిసిపోతుంది. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఈలోగా మన టమాటోస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. సో ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మూత తీసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్డ్ మసాలా మిక్చర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కర్డ్ మిక్చర్ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత మనం యాడ్ చేసిన ఈ కర్డ్ మొత్తం దీంట్లో కర్రీలో కలిసిపోయేటంత వరకు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్డ్ యాడ్ చేసే టైంకి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇలా మొత్తం మసాలా మొత్తం కలిసిపోయేటంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేటంత వరకు 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒకసారి మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, సో ఆ బాయిల్డ్ ఎగ్స్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఈ మసాలా మిశ్రమం మొత్తం ఈ ఎగ్స్కి పట్టేటట్లు 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత దీంట్లో ఈ మసాలా అనేది బాగా కుక్ అయిపోయి ఉంటుంది. దీంట్లో నుంచి 3 టీ స్పూన్స్ అంత మసాలాని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ ఎగ్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆవకాయ. సో ఈ ఆవకాయని ఈ ఎగ్స్ పైనుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. సో ఆయిల్తో సహా యాడ్ చేసేసేయండి. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా టోటల్లీ 5 to 6 టీ స్పూన్స్ దాకా పడుతుంది. మీరు ఆవకాయ తినే ఫ్లేవర్ని బట్టి కాస్త ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా 5 to 6 టీ స్పూన్స్ దాకా ఈ ఆవకాయని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ పైనుంచి మిగిలిన ఆవకాయ ఆయిల్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా పక్కన తీసి పెట్టిన కర్రీ గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ పేస్ట్ని కూడా మొత్తం యాడ్ చేసేసేయాలి పైనుంచి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీరని చాప్ చేసుకొని యాడ్ చేయాలి.
ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ నెయ్యిని కూడా పైనుంచి స్ప్రెడ్ చేసుకోండి. నా దగ్గర క్లిప్ మిస్ అయింది. సో ఇలా మూత పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని వేడివేడిగా ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా కుదురుతుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఈ ఆవకాయ బిర్యానీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe Gattu Foods YouTube channel. Namaste. Please subscribe Gattu Foods.